5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసాము. అనుకోని ఫలితాలైతే వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా తారుమారుగానే జరిగినాయి. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితిలో ఉంది. కేవలం మ్యాజిక్ ఫిగర్‌కి 10 స్థానాల దూరంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వన్ సైడెడ్‌గా విన్ చూసాం. కేరళలో యూడీఎఫ్ అన్ని ఫలితాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసాం. పార్టీ స్థాపించినటువంటి 2 సంవత్సరాల్లో టీవీకే పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ద్రవిడ సెంటిమెంట్ ని పక్కన పెట్టేసి భారీ విజయాన్ని తమిళనాడు ప్రజలు కట్టబెట్టారనేది ప్రస్తుతం చర్చించుకుంటున్నటువంటి అంశం. అయితే ఈ తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఏపీ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చలు మరొక విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ వాళ్ళు ఎంత ఆనందపడ్డారో తెలియదు కానీ ఏపీలో వైసీపీ వాళ్ళు మాత్రం అంత బాగా ఆనందపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఎలక్షన్ రిజల్ట్ ఏపీ మీద ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది? అదే సామెత ఉంటుంది, ఊర్లో పెళ్లి అయితే కుక్కలు కడవడండి. తలా తోక లేకుండా పక్క రోజా గారు వెళ్ళి డిఎంకే పార్టీకి క్యాంపెయిన్ చేసి వచ్చి ఈయనేమో పెళ్లికి పిలిస్తే ఆయన కూడా ఒక గెస్ట్ లా వచ్చి, ఎందుకంటే ఒక టాలెస్ట్ ఫ్యామిలీ జగన్ గారి రిలేటివ్స్ అక్కడ. అండ్ రెండోది ఈయన ఫోటో ఒకటి పెట్టుకోగానే నేను కూడా చెప్పా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలని. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే మీరు అవన్నీ మాట్లాడితే అని అర్థం ఉంటుంది. అంతేగాని ఇట్స్ రిడిక్యులస్ అండి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తో దయించి ముడిపెట్టి మాడకండి. అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో రీజనల్ పార్టీస్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ వాడి సంకనాకపోతే ఎవరికి ఏమీ లేదన్న విషయం గ్రహించగలగాలి ఎవడైనా సరే. నీకు సింపుల్ గా చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ మీరు నేను కూడా ఫాలో అయ్యాం. ఎక్కడైనా టీవీకే పార్టీ సౌండ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు వచ్చింది? 107 పార్టీ 108 స్థానాలు 107 స్థానాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? లేకపోతే అక్కడ కూడా 11 స్థానాలే కావాలి, ఇక్కడ కూడా 11. ఈ 11 లెక్క ఏంటి? ఎవరికైనా తెలుసా? విజయ్ గారు వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణ్ అని తెలుసా ఎవరికైనా? విజయ్ గారు వాళ్ళ అమ్మగారికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారి చుట్టపడని తెలుసా? వాళ్ళ దౌత్యం 2 రోజుల్లో మరతకాజ ఎట్టేశారు. అసలు వీటన్నిటికన్నా దీని చర్చ కన్నా ముందు ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మా పరకాల ప్రభాకర్ గారు కానీ, లేదా మా ఇంద్రనీల్ కానీ, లేదా ఆరా మస్తాన్ గారు కానీ చాలా చెప్పేస్తారు. 12.84 డిఫరెన్స్, ఇలా అయింది అలా అయింది, అలా నియోజకవర్గంలో 30 అగ్రిగేట్ 34,600 ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ 1,20,000 ఓట్లు. సింపుల్ లాజిక్ అండి. నేను కూడా 4 రోజులు బట్టి బొరబోదలు కట్టుకుంటున్నాను. ఏంది ఇది, ఇంత ఎక్సెస్ ఓటింగ్ ఎలా వస్తుంది? పైపచ్చు ఈ మా పరకాల ప్రభాకర్ గారు అయితే బాగా చెప్పారు, మస్తాన్ కూడా బాగా చెప్పారు, ఇంద్రనీల్ కూడా బాగా చెప్పాడు. ఎందుకంటే నాకు ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నా. ఏంటి సాయంత్రం 6 తర్వాత తెల్లారు రాత్రి 2 గంటల లోపల నిమిషంకి 3 నిమిషాలకు ఒక ఓటు పడుతుంది, ఎన్ని పడతాయి, ఇలా పడిపోయి అలా పడిపోయి అని అడుగుతున్నారు. నాకు అప్పుడు ఇమీడియట్ గా రాత్రి రోబో సినిమా చూసాను. రజనీకాంత్ గారు ఇంత పెద్ద పుస్తకాన్ని ట్రింగ్ అంటాడు అనగానే పుస్తకం చదివేశాడు కూడా, కంటెంట్ అంతా చెప్తాడు అతను. అలాగే మీరు కూడా, నేను సాఫ్ట్వేర్ లో పనిచేసిన, మీకు సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉంది. ఏం సందేహం ఉందా లేదా? దిక్కుమాల ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ ముష్టి చిప్పులో ఇప్పుడు మనకి జనాభా లెక్కలు 2011లో లెక్కెట్టారండి. ఎప్పటికి లెక్కలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు నాకు పిల్లలు ఉన్నారు అనుకోండి సార్, మాటకి చెప్తున్నా, ఆడికి 18 ఏట రాగానే భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అని వీరతీలకం దిద్ది ఆడితో ఓటర్ కార్డు నమోదు, ఆధార్ కార్డు చేయించి వస్తున్నావా లేదా, ఆడు మనతో పాటు లైన్ లో నిలబడి ఓటేస్తున్నాడా లేదా? ఇది ఒకటి గ్రహించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాడును ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇద్దరు ఉంటారు, పని పాటు లేని వాళ్ళు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అయితే అసలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రజలు గ్రహించవలసింది, బీజేపీ సన్నిధానంలో ఎలక్షన్లు చేస్తున్న వాళ్ళు గ్రహించండి ఎవడైనా సరే, వాళ్ళు 2 సంవత్సరాల ముందు రాష్ట్రాలను ఎత్తికెక్కుతున్నారు. అది ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పాల ప్యాకెట్ కావాలా, కరెంటు బిల్లు కట్టినా, నీకు తోడుగా రోడ్డు చివరి దాకా రానా, ఇక్కడ కుక్కలు ఖర్చీలు ఉన్నాయి, పిల్లలకు తోడు తీసుకెళ్ళినా, ఇలాంటి పనులే చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, 2011 జనాభా తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం గుంటలు ఎవరైతే ఉన్నారో ఓట్లు రిజిస్టర్ చేసిన వాళ్ళందరినీ ఈ దిక్కుమాల చిప్ లో కంప్యూటర్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, అందరు పార్టీలు పోలింగ్ ఏజెంట్లు ఎదమోలు వేసుకుని అక్కడ కూర్చుని ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసరు, స్టాఫ్ అందరూ చొక్క ఎట్టేవాడు, సంతకం పెట్టేవాడు, నా దేవసం చేసేవాడు ఒకడు, ఈ ముష్టి బ్యాచ్ అంతా అలా ఉప్మాలు తిని అక్కడ కూర్చునే ఉంటారు. ఈ ఏజెంట్లు గోల, రే ఆడు 3వ నెంబర్ వాడు వచ్చాడు, టిక్ పెట్టాను అని మనకి రీసౌండ్లతో. ఎందుకు? ఆడు అఫీషియల్ గానే ఆడు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆడు అఫీషియల్ గానే వచ్చి ఓటేస్తాడు. కానీ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది వీళ్ళు? అందుకే ఎలక్షన్ కమిషన్ ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో మీరు చూడండి. ఆ సచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత పోయే చెప్పట్లే, మళ్ళీ సాయంత్రం వేరియేషన్ చెప్తాడు. ఫైనల్ గా
మొన్న 92 అన్నాడు, ముందు తర్వాత 94 అన్నాడు, తర్వాత 96 అన్నాడు, తర్వాత 92కి కన్ఫైన్ చేశాడు. ఇవన్నీ అంచనాలే. సో వీటిల్లో ఆడు ఏం చేస్తాడంటే ఆ సర్టన్ పర్సంటేజ్ ఓటు బ్యాంక్ స్థిరంగా ఉన్నదానికి వీడు అనుకున్నది యాడ్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ ఆన్ చేస్తున్నాడు. అప్పుడు రోబో సినిమా పడపడ ఓట్లు పడిపోతాయి. అప్పుడు ఏంటి, అవి కూడా కన్సాలిడేట్ గా ఒకడికే. ఇది గ్రహించగలిగితే చాలు. నాకైతే అందుకే జనాభా లెక్కలు ఎట్టమంటే అది ఎన్ని నాటకాలు ఆడుతున్నారో చూడండి బీజేపీ వాడు. ఉమెన్ బిల్లు మధ్యలో పెట్టి ఆ జడ్డి కాంగ్రెస్ వాడు జడ్డి వేదవాళ్ళని గ్రహించిన వాడు ఏకైక వ్యక్తి ఎవరంటే బీజేపీ వాళ్ళు. జడ్డి వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి బుర్ర జ్ఞానం ఏటీ లేదు. ససవ బ్యాచ్ అంటాను నేను వాళ్ళు. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్, అవునండి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే జనగణన జరిగింది అనుకోండి. ఇప్పుడు చూడండి, కాబట్టి అందరి దగ్గర ఓటర్ లిస్టులు ఉంటాయి. జనగణన ప్రకారం 145, 150, 160 కోట్లు తేలుతుంది. కానీ 2011 ప్రకారం 117 కోట్లే. ఆ డిఫరెన్స్ దగ్గర 28 కోట్లు. 28 కోట్లు 33 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్న దగ్గర సెగ్రిగేట్ అవ్వాలి, కానీ వేరే ప్లానెట్కి వెళ్ళరు కదా. ఇది గేమ్. ఇప్పుడు అసలు విషయాలు మాడదాం. ఢిల్లీ ఎలక్షన్ ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఢిల్లీ ఎలక్షన్ లో షీలా దీక్షిత్ 2 సార్లు బట్టి గెలుస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ డెవలప్మెంట్, బ్యూటిఫుల్ డెవలప్మెంట్ చేసింది. కాంగ్రెస్ నవ్వుడు ఓడించలేరు అక్కడ. అప్పుడు వెళ్ళి అన్నా హజారే బ్యాచ్ నుంచి వచ్చిన కేజ్రీవాల్ గారిని ఎత్తికి తెచ్చారు. కోవర్ట్ వాడు కేజ్రీవాల్. పాండిచేరి కూడా కాంగ్రెస్ ఏఐడిఎంకే కాంకర్ చేస్తూ ఉండేది. అక్కడ కిరణ్ బేడీని ఎత్తికి తెచ్చారు. వీళ్ళిద్దరి ద్వయంతో పాండిచేరి ఎత్తుకుపోయింది, ఢిల్లీ ఎత్తుకుపోయింది. ఇప్పుడు అది అవసరం లేదు, పక్క తీసుకెళ్లి జైలు వేసారు, పక్కెళ్ళి ఆడుకోని చెప్పారు. దానికడే ఎందుకు రాత్రి మారిపోయి వైస్ ప్రెసిడెంట్ కింద? మంచి లాయలిస్ట్ కదా, మంచి లాయలిస్టే కదా ఆయన. మామూలు నాయని డాన్స్ చేసేవాడు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోదాం అని ప్రెసిడెంట్ ఎవరు, ప్రధానమంత్రికి, అమిత్ షాకి, అందరికి నాగిని డాన్సే ఉండేది. అలా తోడు మరతెట్టేశారంటే ఎవడిచ్చాడు ఇన్ఫర్మేషన్? డాక్టర్ కేజ్రీవాల్. బెంగాల్ ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాలకి ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయితే దానికంటే రాత్రి లేచిపోయాడు. రాధాకృష్ణన్ వచ్చాడు. రాధాకృష్ణన్ రాగానే కేజ్రీవాల్ రూపంలో టీవీకే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా. అండ్ రాత్రి 4 రోజుల్లో రాధాకృష్ణ తంత్రంతో తమిళ ముఖ చిత్రమే మార్చిపోయి టీవీకే పార్టీ. మీరు లాస్ట్ 4 రోజులు పెట్టే కదా టీవీకే పార్టీ సౌండ్ వినబడుతుంది. అప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ కానీ ఏదైనా ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ కదా అందరూ మాట్లాడింది. మీరు గమనించారా? ఈ దౌత్యం మరీ రెడ్ హ్యాండ్ గా దొరికిపోతాం మన మడతెట్టేస్తే ఎలక్షన్స్ టైప్ లో. అంటే డిఎంకే ఏడిఎంకి కూడా కొంచెం మమ అనిపిస్తూ అలా చూడండి, అలా మంచు విష్ణుగాడు అలా బ్యాచ్ లో కూర్చొని స్వాహా స్వాహా అంటున్నట్టు అనిపించి టీవీకే పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చారు. చచ్చినట్టు ఎవడవసరం తీసుకోవాలి. ఏడిఎంకే కాంగ్రెస్ ఒక గెలిచిన ముష్టి 3-4 స్థానాలు. లాస్ట్ టైం చూడండి స్టాలిన్ చస్ మీరు ఎందుకు పనికిరాని వేదలు అవతల పండు అన్నాడు. టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళు టీవీకే పార్టీ వాడు పిలిచి 60 స్థానాలు ఇస్తానంటే వద్దు అన్నాడు. ఈ తెంగర వల్ల 2-3 గెలిచి వాళ్ళ టీవీకే పార్టీ సంకనాకడానికి తిరుగుతున్నారు కాంగ్రెస్. మీరు ఇది గమనించారా? ఎవరికి ఉపయోగం వాళ్ళ వల్ల 4-3 ఉన్నాయి తీసుకున్నారు అనుకోండి, ఎటు కాని పరిస్థితి. అంటే చచ్చినట్టు డిఎంకే పార్టీయా ఏడిఎంకేలో బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంది. ఆల్రెడీ అప్పటి కాని ఉపరాష్ట్రపతి మడతెట్టేశాడు ఏడిఎంకే పార్టీ బీజేపీ సన్నిధానంలో శాత తీరడానికి. చెప్పుకున్నాడే జయలలిత చచ్చిపోతే పెద్ద మనిషిలో సర్వంతానే మా వెంకయ్య పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఇది గ్రహించాలి. సో అక్కడి నుంచి జరిగిన మడతకి ఇప్పుడు 2 వారాలు అంటే ఏ వారాలనే టైం ఇచ్చేస్తారు. ఎందుకు మళ్ళీ వెనక్కెళ్ళండి. కాంగ్రెస్ జడ్డితనం ఇంకోసారి చెప్తాను. అలా సుబ్రహ్మణ్య స్వామి లాంటోడు సోనియా గాంధీ దొంత పౌరసత్వం ఇట్లా ఈ పౌరసత్వం అని మాట్లాడిగానే రాష్ట్రపతి గారు ప్రభావితం అయిపోయి ఆవిడకైతే ప్రమాణ స్వీకారం చేయకుండా మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారికి చేయించగలిగాడు. జ్ఞాపకం మీకు? ఎన్డీఏ కూటమికి 12 సీట్లే తేడా. పిలిచి ప్రమాణం చేసి పిలిచేసింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ప్రమాణ స్వీకారం చేస్తే నరేంద్ర మోడీ. ఇదేంటి సార్ ఇదేంటిది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఎవరికోడికి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికో చావడానికో బతకడానికో ఏదో అవకాశం ఇవ్వాలి కదా ఎవడో ఒకడికి. ఈ రాజకీయాలు చూడండి ఒకసారి, పకోడీ రాజకీయాలు ఇవన్నీ గమనిస్తూ ఇంక రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు డైరెక్ట్ గా రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని శాసించేస్తుంటే మనం ఎక్కడోనో సార్ ఆలోచించుకోమనండి ఒక్కసారి. ఒకటి మాత్రం చెప్పగలను, తమిళనాడు పార్టీలో డిఎంకేకి 5 సంవత్సరాలు లేదా ఏడిఎంకేకి 5 సంవత్సరాలు ఆ మొనాటమీని కేజ్రీవాల్ రూపంలో బ్రేక్ చేసినట్టు టీవీకే పార్టీ రూపంలో బ్రేక్ చేశారు. వాళ్ళు కూడా ఎలా ఇస్తారు? చాచి చెంప మీద కొట్టినట్టు మెజారిటీలు ఇస్తారు. ఇంకా అవతలకి చచ్చిపోవడమే. అది తులసి నీళ్ళు పోసినా బతకడాడు ఆ పార్టీ వాడు, డిఎంకే అవనండి లేకపోతే ఏడిఎంకే అవనండి. అది తమిళ ప్రజల తీర్పు. కానీ వాళ్ళ హంగ్, తమిళనాడు హిస్టరీలో హంగ్ ఫస్ట్ ఎవర్ టైం. దీనికి మూలం ఏంటి? అది ఎప్పుడు 1-2-3 స్ట్రాటజీ ఉంటుంది. బెంగాల్ కూడా అంతే. సూది మొనంత జాగా ఇవ్వండి చాలని అడిగిన
వీళ్ళకి దూరుతాడు మన వాళ్ళు బీజేపీ వాళ్ళు దూరి మొత్తం కొంపలు ఎత్తేస్తారు అక్కడ. వాళ్ళు రెండు ఉంటాయి సార్, ఒకటి కాంగ్రెస్ హటావో దేశ బచావో, రెండోది ఏదో ఒక రీజనల్ పార్టీని చంపేయడం సమూలంగా. ఓకే, ఇప్పుడు ఏడీఎంకే పార్టీకి ఆల్రెడీ మడతకాజీ అయిపోయింది. సో Yeah. మడతకాజీ అయిపోయినప్పుడు ఇంకే శాశ్వత పరిష్కారం కావాలంటే ఇప్పుడు టీవీకే పార్టీతో పొత్తు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పనివ్వరు అన్నమాట. ఎన్డీఏ Okay. కావాలనుకోండి, ఫస్ట్ 2014 నుంచి 19 చూడండి, లటక్కన 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎవడన్నా మాట్లాడాడు? అలాగే ఉంటది అప్పుడు ఇవాళ తమిళనాడు రాజకీయం కూడా. మీరు అలా చూస్తూ ఉండండి. ఎందుకు ఏడీఎం వాడికి పోయే కాలం కదా, పోయేటప్పుడు ఉంటే పోయింది పోలా ఉన్నది గట్టి అయిపోతుంది. ఓకే. సో ఈ రాజకీయానికి తమిళనాడులో ఇవాళ మన కేజ్రీవాల్ రూపంలో వచ్చిన టీవీకే విజయ్, దళపతి, పుల్లు, సింహాలు, ఈ జాకళ్ళు, కీకళ్ళు, ఇవన్నీ ఎలివేషన్స్. కేజ్రీవాల్ కూడా చూడండి, నీతి నిజాయితీ, జస్టిస్ చౌదరి సినిమా చూపించారు మనకి. తీరా చూస్తే సీషమాలు అండ్ దవేన బుర్రలో ఎత్తేసి పాతాళంలో తొక్కేశారండి. వాళ్ళకి ఎక్కడెక్కడ అక్కడ పంజాబ్ ఎలక్షన్స్ చూడండి, అమరేంద్ర సింగ్, నవజోత్ సింగ్ సిద్ధు వీళ్ళిద్దరు జుట్లు పంచాయతీ పెట్టారు. కాంగ్రెస్ సమూలంగా సర్వనాశనం. డైరెక్ట్ గా బీజేపీ వచ్చేస్తే బాగోదు, దొరికిపోతాం, చాలా బాగోదని అల్లు అర్జున్ డైలాగ్ ఎట్టి ఈ కేజ్రీవాల్ గండి, ఈ తలకరాయి బైరవ్ గండి పంపిస్తారు లోపలికి. మీరు జాగ్రత్త చూడండి రాజకీయం. అలా అక్కడ కూడా అంతే, గుజరాత్ లో కూడా ఏదో కింద మీద పడి 2వ ప్లేస్ లో ఉన్నారు. ఈసారి యాంటీంగం మనిషి ఎప్పుడైనా వస్తుంది, వీళ్ళు వచ్చేస్తారు కాంగ్రెస్ అనుకుంటారు. అక్కడ మళ్ళీ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ కి బలి భూస్థాపితం. అప్పుడు ఈ మనవాడు పెరిగిలో ఉన్నాడు, 2 రాష్ట్రాలు వచ్చి ఇక్కడ కూడా మనకి తద్దినం దాపరించిలో ఉన్నాడని చెప్పి కేజ్రీవాల్ గారికి పేకమి కాలేజ్ తొక్కేశారు. ఓకే. ఈ రాజకీయంలో ఎలాగైనా నేను మీకు ఉపయోగపడతానని వెనకాతల ఆ గడ్డిమామ దగ్గర ఒకలా తిరుగుతూ మొత్తానికి మొన్న దనకడగడి వ్యవహారం అంతా బయటెట్టేశారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ రాధాకృష్ణన్ సార్ నేను కూడా అలాంటి పనులే చేయగలను, నాకు అసలే దూరం చుట్టాలని చెప్పి మరీ వచ్చి నీ మీద 45 స్టాంపెడ్ కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, ఇవన్నిట్లోంచి శాశ్వత పరిష్కారం ఏమే ఇప్పించగలం, డబుల్ ఇంజిన్ సర్కార్, బీజేపీ అంటే ఏమనుకుంటున్నావు? ఆనాటి రామచంద్రులు వారు ఎలాగైతే అశ్వమేధయాగం చేశారో, నరేంద్ర మోడీ గారు కూడా అదే 33 కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మీకు కవలించేయాలి. ఇదే వాళ్ళ టార్గెట్, ఎందుకంటే కాంగ్రెస్ జడ్డి వేదవులు కాబట్టి. ఓకే, చూసుకోండి కాదు, మహా అయితే ఆడవాళ్ళ రాజకీయం అక్కడ కూడా చూసారా, అలా ఆవిడ తేడాకలు పంచాయతీలన్నీ బయటికి తెచ్చేశారు. సేమ్ పవన్ కళ్యాణ్ లాగే ఆడపిల్లల విషయం మాట్లాడేసరికల్లా వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల విషయం మాడగానే సన్నిధానం అని ఒక పాట పాడి బీజేపీ సన్నిధానం శాత తీరేడు, శరణు శరణు మీరే మమ్మల్ని కాపాడగలరు అనగానే అధికారం ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, ఫ్యామిలీ పంచాయతీ పెట్టారు అధికారం. ఇక్కడ కేసీఆర్ కి కవిత పంచాయతీ పెట్టారు, అక్కడ జగన్మోహన్ రెడ్డికి షర్మిల, సునీత, విజయమ్మ ముగ్గురు పంచాయతీ పెట్టారు. ఆడవాళ్ళ రాజకీయం, సెకండరీ రాజకీయాలు అంటారు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల వాళ్ళకి ఏడికి తెలియదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీరు ఏదో పోలిక అంటారు కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి మొదలెట్టారు ముగ్గురు భార్యలు పంచాయతీ సెదారం అని. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలలే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదలట్టే, ముగ్గురికి ఒకటే సమన్యాయం, చట్టం ముందు అందరూ సమానలే. చచ్చినట్టు ఈ ముగ్గురు ఇక్కడ ఏ 3 పార్టీలు తీసుకొని చచ్చినట్టు బీజేపీ సంఘనాకే పరిస్థితి పెట్టారు. ఓకే సార్, అయితే నిన్నటి నుంచి ఒక వాదన అయితే వినిపిస్తుంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలా మంది ఏపీలో చర్చించుకుంటున్నటువంటి అంశాలు ఏంటంటే, గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నారు, చిరంజీవి కన్సాలిడేట్ గా అలాగే ఉండి ఉంటే ఈ పార్టీకి సీఎం అయ్యేవాడని, పవన్ కళ్యాణ్ కూడా ఎవరితో పొత్తులో లేకపోతే సీఎం అయ్యే ఛాన్స్ ఉండేదని, విజయ్ లాగా సింగిల్ గా ఎల్లుంటే బాగుండేదని, ఎందుకు ఈ విధంగా పొత్తుల్లోకి వెళ్ళి ఇలా దిగజారిపోయేటువంటి పరిస్థితులకు వస్తున్నారు అంటూ నిన్నటి నుంచి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి, చిరంజీవిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. మరి వీటి మీద మీ అభిప్రాయం? చిరంజీవికి ఆయనకైతే ఛాన్స్ ఉంది సార్, ఇప్పుడు సస్టైన్డ్ విత్ పార్టీ అనుకుంటే. ఎందుకంటే దగ్గర 18% ఓటు బ్యాంకు, 18 సీట్లతో నిలబడిన ఆయన నెక్స్ట్ ఒక పొలిటికల్ వాక్యూమ్ ని ఎలాబరేట్ చేయడానికి ఆయనకి ఛాన్స్ ఉంది. కానీ ఆయన సార్ ఇవన్నీ మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కేజ్రీవాల్ గారు లాంటి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవన్నీ ప్లాంటెడ్ క్రీచర్స్ అంటారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది, ఇప్పుడు బీజేపీ పార్టీ జనసేన పార్టీని స్థాపించింది. ప్రజలు గ్రహించండి, అనవసరం గాబరా పడవద్దు. చూడండి, కేజ్రీవాల్ గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొహమాట లేకుండా సింగులర్తో చెప్తున్నాను. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీని సమూలంగా సర్వనాశనం చేయడానికి. ఈ స్ట్రాటజీలో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ప్రైమరీ టార్గెట్ రీచ్ అయ్యేదాకా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ మిత్రులు అనుకుంటారు, శత్రువులు అనుకుంటారు,
మళ్ళీ శత్రుత్వాన్ని కూడా వదిలేసుకొని మళ్ళీ రాఖీలు కట్టించుకుంటారు. అయితే అన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని ఎవడైనా క్షమిస్తాడా చెప్పండి? ఎస్. ఏం కాకుండా ఇలా గుర్తించుకొని ఇష్టమే. ఇది గ్రహించండి. ఇది తమిళనాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి వస్తాం. పాపం మమతా బెనర్జీకి ఆడపిల్లని చేసి ఒంటరిదాన్ని చేసి కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిపి కుమ్మేశారు. అవ్వండి ఇన్నాళ్ళు ఓట్లు చేల్చడానికి ఎంఐఎం పార్టీ వాడే పోతాడు మొక్కలు ఎక్కడ పడితే అక్కడికి అనుకున్నా. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేశారు. ఓవరాల్ గా ఆవిడికి దేశ రాజకీయాల్లోనూ అండ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ బీజేపీని ప్రతిఘటించే స్థాయి ఆవిడకు ఉందని చెప్పి సమూలంగా సర్వనాశనం చేయడానికి మాత్రం బ్రహ్మాండమైన వెసులుబాటు తీసుకుంది. మీకు నేను ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ ఒకటి చెప్తా సార్. అందులో 3 బీజేపీ ఉన్నాయి. కేరళ చూడండి, అదే కాంగ్రెస్ వాళ్ళు తెలివి తక్కుతాను. ఐఎన్డీఏ కూటమిలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు పాపం, తెలుసు కదా మీకు. ఉన్నారా లేరా? ఉన్నారు. అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ మీద గెలిచేసారు కదా. ఇవన్నీ తర్వాత మాడదాం. ముందు 5 స్టేట్లు అంటే ముందు ఒకటి విషయం మాడదాం. పోస్టల్ బ్యాలెట్లు మీరు చూడండి కావాలంటే పోస్టల్ బ్యాలెట్లు ఫాలో అయ్యి ఉంటారు మీరు. ఏ స్టేట్ లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేదండి. ఎంప్లాయీసే కదా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు వేసేది. నాకు తెలిసి 2 దగ్గర వ్యతిరేకత ఉంటుంది. ఒకటి ఎంప్లాయీస్, 2 ప్రజలు. ఎంప్లాయీసే ప్రజలను ప్రభావితం చేస్తారు, అవునంటారా కాదంటారా? అవును. కానీ ఏ స్టేట్ లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఎంప్లాయీస్ పరంగా రూలింగ్ గవర్నమెంట్ లేదు. పోస్టల్ బ్యాలెట్స్ అన్ని రూలింగ్ గవర్నమెంట్ కి అనుకూలంగానే వచ్చినాయి నిన్న. ఇంచుమించు మరి పేక తెగిపోయేంత మెజారిటీ కాదు నేను అన్న, కానీ అడ్వాంటేజ్ గానే ఉంది. మరి ఎక్కడి నుంచి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది? ఇప్పుడు ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. 208 సీట్లు ఇచ్చారు కదా. మమతా బెనర్జీ మీద విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందాం. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ఈవిడికి ఎంప్లాయీస్ అందరూ తిరగబడిపోయి అసలు ఒక కోటి కూడా వేయకూడదు కదా. వెస్ట్ బెంగాల్లో లీడింగ్ ఉంది. సో దీని మీద మనం ఎలా విశ్లేషించాలో ఒకసారి చెప్పండి. పాండిచేరికి యాంటీ ఇన్కంబెన్సీ ఎఫెక్ట్ లేదు, ఎన్డీఏ గెలిచేసింది. అస్సాంకి పాండే ఇన్ఫ్లుయెన్స్ లేదు, గెలిచేసింది. వెస్ట్ బెంగాల్లో లేని యాంటీ ఇన్కంబెన్సీ ఎన్డీఏ గెలిచేసింది, అంటే బీజేపీ గెలిచేసింది. కేరళ కూడా విజయానికే యాంటీ ఇన్కంబెన్సీ లేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది. తమిళనాడు కూడా అంతే, డిఎంకేకి యాంటీ ఇన్కంబెన్సీ కనబడలే, కానీ స్టాలిన్ గెలిచింది. ఈ 3 రోజుల పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకి వాళ్ళకే కళ్ళెట్టి వాళ్ళే విడదీసి 4 ఎడ్లు కలిసి ఉంటే మనతో అవ్వదని చెప్పి వాళ్ళకే మొత్తానికి రేపొద్దున ఐఎన్డీఏ కూటమిలో మమతా బెనర్జీ గట్టిగా జాయిన్ అయ్యి ఏమైనా గట్టిగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఎక్స్పోజ్ అయితే అన్నదాన్ని ముందే కీడించి ఇక్కడ తొక్క తీశారు. హ్యూమిలియేషన్ ఎలా ఉంటది? వాళ్ళనే ఓడగొట్టేసేంత హ్యూమిలియేషన్స్. స్టాలిన్ ఓడిపోయింది, ఇక్కడ మమతా బెనర్జీ ఓడిపోయింది. హ్యూమిలియేషన్స్ అంటారు. రాజకీయాల్లో సర్వసాధారణండి. ఎందుకంటే చెన్నై హార్బర్ నుంచి కరుణ అనేది ఒక్కడే గెలిచాడు, మిగిలినవన్నీ ఓడిపోయారు. అలాంటి ఎలక్షన్ కూడా నేను చూశాను. సో ఇవి ఎలా ఉన్నాయంటే సార్, ఇది అశ్వమేధ యాగం బీజేపీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు అనుకునే ప్రాంతీయ పార్టీని కబలించడం, కాంగ్రెస్ ని సమూలంగా నిర్మించడం, జస్ట్ లైక్ జన్పింగ్ లాగా, నెక్స్ట్ మా చైనా ప్రెసిడెంట్ లాగా వీళ్ళు ఏకఛత్రాధిపత్యంతో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తో చేసే రాజకీయ కుతంత్రానికి ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకుని ఆడుతున్న గేమ్ కింద దీన్ని అభివర్ణించారు. ఓకే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.